అందరికీ నమస్కారం. పొలిటికల్ సైన్స్ 25th టాపిక్ వచ్చి ప్రజా నియంత్రణ పద్ధతులు, ప్రజాభిప్రాయం, ప్రచార సాధనాల పాత్ర. పాపులర్ కంట్రోల్ మెథడ్స్ ఆఫ్ కంట్రోల్ పబ్లిక్ ఒపీనియన్, రోల్ ఆఫ్ మాస్ మీడియా. లక్ష్యం: ప్రజాస్వామ్య విధానంలో ప్రజావాక్యమే ప్రభుత్వ కర్తవ్యం. ప్రభుత్వ వ్యవస్థను ప్రజలు ఏ పద్ధతుల ద్వారా నియంత్రించి అదుపులో ఉంచుతారు, ప్రజాభిప్రాయం ప్రాముఖ్యం ఏమిటో, ప్రజాభిప్రాయం ఏ విధంగా రూపొందింది, ఏ సాధనాల ద్వారా వ్యక్తం అవుతుందో వివరించడం. ప్రజాస్వామ్యంలో ప్రచార సాధనాల భూమిక ఏమిటో విశ్లేషించడమే ఈ పాఠం యొక్క లక్ష్యం. విషయక్రమం: ప్రజా నియంత్రణ పద్ధతులు, ప్రజాభిప్రాయం, ప్రచార సాధనాల పాత్ర, సమీక్ష. ప్రజా నియంత్రణ, ప్రజాస్వామ్యం, ప్రజాభిప్రాయం పర్యాయ పదాలే. ప్రజా నియంత్రణ ఆవశ్యకత అనేది ప్రజా సార్వభౌమత్వంలో భాగమే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాధికారం ప్రజల నుండి పుడుతుంది, ప్రజల సమ్మతిపై ఆధారపడి ఉంటుంది. ప్రజా నియంత్రణలోనే మనుగడ సాగిస్తుంది. దీనికి కారణం ప్రజాతంత్ర విధానంలో ప్రజలే రాజకీయ అధికారానికి నిర్ణేతలు, అంతిమ వ్యాఖ్యలు కావడం. అందువల్లనే రాజ్యము చేత నిర్మించబడి ప్రభుత్వము చేత అమలుపరచబడే చట్టాలు కానీ, ప్రభుత్వ విధానాలు కానీ నిర్బంధంగా ప్రజల ఆమోదాన్ని పొందవలసి ఉన్నది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాలలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే రూపొందిన చట్టసభలు రాజకీయ సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తూ ప్రజా జీవితాలను శాసిస్తాయి. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండడం అనేది పరోక్ష ప్రజాస్వామ్య లక్షణం. నిర్ణీత కాలం ప్రకారం జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రజల చేతిలో ప్రభుత్వాన్ని నియంత్రించడానికే ఉంచబడిన రాజకీయ మహాయుధాలు. ప్రజాభిప్రాయాన్ని లేదా ప్రజాశ్రేయాన్ని విస్మరించే ఏ ప్రభుత్వ వ్యవస్థ అయినా ఈ మహత్తరమైన రాజకీయ ఆయుధం కారణంగా కుప్పకూలిపోతుంది. అంటే ప్రజలకు బాధ్యత వహించని ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వాన్ని నడిపించే పాలక పక్షాన్ని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఓడించి వారికి విశ్వాసమున్న మరో పక్షాన్ని లేదా వర్గాన్ని ఎన్నుకుని ప్రభుత్వాధికారాన్ని అప్పగిస్తారు. ఎన్నికలంటూ లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. అందువల్ల పౌర నియంత్రణ పద్ధతిలో ప్రధానమైన సాధనం ఎన్నికలు మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వాన్నైనా నిరవధికంగాను, నిరపేక్షంగాను, నియంతృత్వంగాను వ్యవహరించడానికి వీలులేని రీతిలో ఈ ప్రజా నియంత్రణ పద్ధతులు కొన్ని క్రమ పరిణామం చెందినాయి. వాటిలో ప్రధానమైనవి ఇవి. నియంత్రణ పద్ధతులు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు. ప్రజలే దాదాపు ప్రత్యక్షంగా ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వాములుగా ఉండి రాజకీయాధికారాన్ని నిర్వహించడం ప్రత్యక్ష ప్రభుత్వ లక్షణం. అయితే జనాభా విస్తీర్ణం విస్తృతంగా పెరిగిన ఈ రోజుల్లో ఈ విధానం ఆచరణ సాధ్యం కాదు. అయినా కొన్ని పద్ధతుల ద్వారా ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని స్విస్ ప్రజలు ఆచరణ సాధ్యం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఈనాడు స్విట్జర్లాండ్లో అమలులో ఉన్నది. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ప్రధానంగా 3. అవి ప్రజాభిప్రాయ సేకరణ, రిఫరెండం, ప్రజాభిప్రాయ నివేదన, ఇంటియేటివ్, పునరాయనము, రికాల్. వీటిని క్లుప్తంగా చర్చిద్దాం. ప్రజాభిప్రాయ సేకరణ. ఈ పద్ధతి ద్వారా ప్రజలు ఒక విషయం మీద కానీ లేక శాసన ప్రతిపాదన మీద కానీ తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. అలా చేయడంలో ఒక స్పష్టమైన విషయంపై తమ ఆమోదాన్ని ప్రజలు తెలపవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఇది 2 విధాలుగా ఉంటుంది. అవి నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ, కంపల్సరీ రిఫరెండం, ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ, ఆప్షనల్ రిఫరెండం. రాజ్యాంగ సవరణకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిని నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. అలాగే శాసనసభ చేసిన చట్టాలపై సాధారణంగా ప్రజల కోరికపై ప్రజా నిర్ణయాన్ని సేకరిస్తారు. దీనిని ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. స్విట్జర్లాండ్లో 30,000 మంది పౌరులు లేదా 8 రాష్ట్రాలు ఐచ్ఛికంగా ప్రజాభిప్రాయ సేకరణ కోరడానికి అవకాశం ఉంది. దీని సారాంశం ఏమిటంటే సాధారణ విషయం కానీ, రాజ్యాంగ సవరణ కానీ ఏదైనా ప్రజా ఆమోదానికి లోబడి ఉండాలి. ప్రజాభిప్రాయ నివేదన. ఈ పద్ధతి ద్వారా ప్రజలు ఒక పిటిషన్ తయారు చేసి కనీసం 50,000 మంది సంతకాలు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. ఆ నివేదనను ప్రభుత్వం ప్రజల ముందుంచి వారి అభిప్రాయాన్ని సేకరిస్తుంది. ఆ ప్రతిపాదనను అధిక సంఖ్యకులు గనక ఆమోదించినట్లయితే శాసనశాఖ దానిని గట్టి ప్రతిపత్తిని కల్పిస్తుంది. స్విట్జర్లాండ్లో రాష్ట్రాలు రాజ్యాంగ సవరణకు సంబంధించిన ప్రతిపాదనలు కానీ లేక సాధారణమైన శాసనాలను సవరించడానికి కానీ ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దీని ప్రకారం ప్రజలే కొన్ని విషయాల మీద శాసన ప్రతిపాదన చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రజల చొరవ ప్రధానంగా కనిపిస్తుంది కనుక కొందరు దీనిని చొరవ అని కూడా అంటారు. అభిప్రాయ నివేదన అనేది ప్రజలు సమర్పించే ఒక వినతి పత్రం లాంటిది. దీనివలన ప్రజల్లో చైతన్యం పెరిగి ప్రభుత్వానికి అత్యవసరమైన ప్రజా సమస్యలను గుర్తు చేసి దాని పరిష్కారానికే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. పునరాయనము అంటే వెనుకకు పిలవడము అని అర్థం.
ఈ పద్ధతి ద్వారా బాధ్యతారహితంగా ప్రవర్తించే ప్రజాప్రతినిధులు తమ పదవుల నుండి తొలగించి వారి స్థానంలో వేరొకరిని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి స్విట్జర్లాండ్లోను, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలోనూ అమల్లో ఉంది. పునరాయనం ప్రజా సార్వభౌమానికి సజీవ సంకేతకంగా చెప్పవచ్చు. పై 3 పద్ధతులతో పాటు ప్రజా సార్వభౌమత్వాన్ని సాటి చెప్పే మరొక పద్ధతి కూడా ఉంది. అదే జనవాక్య సేకరణ. ఇది ప్రధానంగా ఒక ప్రత్యేకమైన ప్రాదేశిక సరిహద్దుకు సంబంధించి లేదా ఒక వివాదగ్రస్తమైన ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతవాసుల యొక్క అభిప్రాయాన్ని సేకరించి తద్వారా ఆ ప్రాంతం ఏ దేశానికి చెందుతుందో నిర్ణయించే విధానం. ప్రయోజక వర్గం. ఆధునిక ప్రజాస్వామ్యాలలో తమ ప్రయోజనాలను పెంపొందించుకోవడానికై కుల, వృత్తి ప్రాతిపదికలపై కొన్ని ప్రయోజన వర్గాలు ఏర్పడుతుంటాయి. వ్యాపార వర్గాలు, శ్రామిక వర్గాలు, రైతు కూలీ వర్గాలు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ తమ వర్గాల ప్రభుత్వ విధానాలను అతి జాగ్రత్తగా గమనిస్తుంటాయి. ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి ఇవి ఎంతగానో కృషి చేయటమే కాగా ప్రభుత్వాన్ని కూడా అదుపులో ఉంచగలవు. ప్రజాభిప్రాయ సాధనాలు. ప్రజాప్రభుత్వంపై నియంత్రణను చెలాయించే మరొక ప్రబలమైన అంశం ప్రజాభిప్రాయము. దానిని ప్రకటించే సాధనాలు ప్రజలు తమ సాధక బాధకాలను పెక్కు మార్గాల ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తుంటారు. ప్రజాభిప్రాయాన్ని విస్మరించడానికి ఏ ప్రభుత్వము సాహసించలేదు. ఒక ప్రభుత్వం ఏ మేరకు ప్రజాసమ్మతిపై నడుస్తున్నదో ఆ ప్రజల అభిప్రాయాలను బట్టి ప్రజాభిప్రాయాలను సమర్థంగా ప్రకటించే సాధనాల ద్వారా మనం అంచనా వేయవచ్చు. సినిమాలు, వార్తాపత్రికలు, బహిరంగ వేదికలు, రాజకీయ పార్టీలు, శాసనసభలు, టెలివిజన్ వంటి సాధనాలు ఎన్నో ఈనాడు ప్రభుత్వానికి ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడంలో విశిష్టమైన పాత్రను వహిస్తున్నాయి. పైన పేర్కొన్న ప్రత్యక్ష ప్రజాస్వామిక పద్ధతులు ప్రయోజన వర్గాలు మాత్రమే కాక ఈనాడు ప్రజాభిప్రాయమే ప్రభుత్వాన్ని దృఢంగా శాసిస్తున్నది, నియంత్రిస్తున్నది. ప్రభుత్వాన్ని అదుపు ఆజ్ఞలలో ఉంచి ప్రజా సార్వభౌమత్వానికి ఆచరణాకృతిని కల్పిస్తున్నది ప్రజాభిప్రాయమే. ఇక ప్రజాభిప్రాయం గురించి తెలుసుకుందాం. ప్రజాభిప్రాయం, పబ్లిక్ ఒపీనియన్. ప్రజాభిప్రాయం అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించడం కష్టమే. సమాజంలో ప్రజలు సాధారణ విషయాలకు, సమస్యలకు సంబంధించి విభిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. విస్తృతమైన ప్రజా సమస్యలపై అరుదుగా ఏకాభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంటుంది. ఒక ప్రభుత్వ విధానంపై అధిక సంఖ్యకులు భావ సారూప్యాన్ని లేదా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినంత మాత్రాన అదే ప్రజాభిప్రాయం కావనవసరం లేదు. అలాగే కొద్దిమంది వ్యక్తులు ఒక ప్రజా సమస్య గురించి ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినంత మాత్రాన అది కూడా ప్రజాభిప్రాయం కానక్కర్లేదు. కనుక ప్రజాభిప్రాయం అంటే జనసంఖ్యతో ముడిపడిన వ్యక్తీకరణ కాదు. రోమన్ సామెత జనవాక్యమే దైవవాక్యం, వోక్స్ డై అనేది కూడా గమనార్హము. ఫ్రెంచి రాజనీతి తత్వవేత్త అయిన రూసో తన జనేచ్ఛ జనరల్ విల్ అనే భావన ద్వారా ప్రజాభిప్రాయ భావనకు నూతన అర్థాన్ని కల్పించారు. ప్రజాభిప్రాయ భావన ఈనాడు అత్యంత స్ఫూర్తివంతమైన పరిశోధనకు ప్రతిపాదికలు నిర్మించింది. కానీ ప్రజాభిప్రాయం అనగా ఇది అనే విషయంలో ఏకాభిప్రాయం కనిపించదు. విశ్లేషణాత్మకమైన స్పష్టత లేని అనేక రాజనీతి భావనల్లో ప్రజాభిప్రాయం కూడా ఒకటిగా కనిపిస్తున్నది. ఏది ఏమైనా ప్రజాభిప్రాయ భావనకు ప్రజాస్వామ్య వ్యవస్థ జవసత్వాలను కలిగించింది. అంటే ప్రజాప్రభుత్వ ఆవిర్భావ ఫలితంగా ప్రజాభిప్రాయ భావన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక ప్రత్యేక సమస్యల పట్ల కొందరు వ్యక్తులు కానీ వ్యక్తుల సమూహం కానీ వ్యక్తపరిచే అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయం అని స్థూలంగా నిర్వచించవచ్చు. అలాగే ప్రజా ప్రయోజనానికి లేదా ప్రజా సమస్యకు సంబంధించి ప్రజలు వ్యక్తం చేసే సామూహిక అభిప్రాయమే ప్రజాభిప్రాయం అని లార్డ్ బ్రైస్ పేర్కొన్నారు. లార్డ్ బ్రైస్ మరో సందర్భంలో ప్రజాభిప్రాయం అనగా ఏ ఒక వర్గములకు మాత్రమే చెందక యావత్ సమాజ శ్రేయానికి చెంది సహేతుకముగా ఒక అంశంపై వ్యక్తపరచబడిన ప్రజల అభిప్రాయమే ప్రజాభిప్రాయం అని పేర్కొన్నారు. పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ అన్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ రీజన్ విచ్ aims at the welfare of the whole community and not any particular section of it. లార్డ్ బ్రైస్. ఎంతటి నిరంకుశ చక్రవర్తి అయినా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి తీరవలసిందేనని ఫ్రెంచి తత్వవేత్త మాకియావెల్లి పేర్కొన్నారు. దీనిని బట్టి ప్రజాభిప్రాయం ప్రజాస్వామ్యంలో ఎంత శక్తివంతమైనదో మనం ఊహించవచ్చు. ప్రభుత్వాన్ని నియంత్రించడానికి, తొలగించడానికి కూడా ప్రజాభిప్రాయమే ఆయుధంగాను, సాధనంగాను ఉపకరిస్తుంది. ప్రభుత్వాన్ని అదుపులో ఉంచడానికి ఎప్పుడూ ప్రజాభిప్రాయం చైతన్యవంతమైన భూమిక నిర్వహిస్తుంది. ప్రజాభిప్రాయం అవసరమైన పరిస్థితులు. ప్రజాభిప్రాయం రూపొందడానికి ఈ దిగువ పరిస్థితులు అవసరం. ఒక రాజ్యంలోని ప్రజలు లేక ప్రజావర్గాలు సార్వత్రికమైన విషయాలపై స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే పరిస్థితులు ఉండాలి. సాధారణ ప్రజలకు వివాదాస్పదమైన సమస్యల గురించి సరైన అవగాహన, స్పష్టమైన పరిజ్ఞానం ఉండటం అవసరం. ఒక నిర్ణీత కాలంలో వ్యక్తీకరించే అభిప్రాయాలను ప్రచురించడానికి లేదా బాధ్యతగా ప్రకటించడానికి సమర్థులైన నాయకులు కూడా ఉండాలి.
ప్రజలు ప్రధానమైన ప్రజా సమస్యల గురించి స్వయంగా ఆలోచించగలగాలి మరియు సమర్థంగా వాటి బాగోగులను చర్చించగలగాలి. తమ అభిప్రాయాలను సక్రమంగా రూపొందించుకుని, వర్గీకరించుకుని వివరించడానికే ప్రజలు వృత్తిపరంగానూ, ఉద్యోగపరంగానూ లేక ప్రవృత్తి పరంగానూ వర్గాలుగా ఏర్పడడం వలన తమ ప్రయోజనాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని విశ్లేషణాత్మకంగా వ్యక్తీకరించగలరు. ప్రభుత్వ స్వరూప స్వభావ విధానాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం ఉండాలి. మౌలికమైన ఆశయాలు, విధానాలు, ప్రభుత్వ లక్ష్యాలు స్పష్టంగా ప్రజలకు తెలియకపోతే ప్రజాభిప్రాయం సహేతుకంగా రూపొందజాలదు. అన్నింటికీ మించి ప్రజాస్వామిక వ్యవస్థ, అందులోనూ ప్రజలకు వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడే నిర్భయంగానూ స్వేచ్ఛగానూ తమ అభిప్రాయాలను వెల్లడించగలుగుతారు. పైన ఉదహరించిన పరిస్థితులు లోపిస్తే ప్రజాభిప్రాయం గందరగోళానికి, అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది. అన్ని పరిస్థితులు సానుకూలంగానూ ఉన్నా చివరకు ఒకానొక అంశముపై వెలువడిన ప్రజాభిప్రాయం వాస్తవమే కావచ్చు, లేదా ఆకాంక్షగా రూపొందవచ్చు, లేదా దృఢమైన విశ్వాసమే కావచ్చు. ఒక్కొక్కసారి అసత్య ప్రచారం కూడా కావచ్చు. ప్రజాభిప్రాయ ప్రకటన సాధనాలు. సామాన్య ప్రజానీకానికి ప్రజా సమస్యల గురించి కానీ లేక నిర్దిష్టమైన రాజకీయ సమస్యల గురించి కానీ ఆలోచించే అవకాశం ఉండదు, ఆసక్తి ఉండదు. అంతేగాక దైనందిన జీవన విధానంలో ప్రజలలో సుసంఘటితమైన చైతన్యం కూడా కనిపించదు. అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, రాజకీయాలలో చక్కని భాగస్వాములు చేసి ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రమేయాన్ని కల్పించడానికి కొన్ని సాధనాలు ఏర్పడినవి. ఇవి పరోక్షంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా కూడా పనిచేస్తాయి. వాటిలో ప్రధానమైనవి వార్తాపత్రికలు, రాజకీయ పార్టీలు, బహిరంగ వేదికలు, విద్యా సంస్థలు, శాసనసభలు, సినిమాలు, రేడియో, టెలివిజన్ మొదలైనవి. వీటిని గురించి సంక్షిప్తంగా చర్చిద్దాం. వార్తాపత్రికలు, ప్రెస్. ప్రజాస్వామిక పరిరక్షణకు ప్రధాన సాధనాలు స్వేచ్ఛ, స్వాతంత్రాలు కలిగిన వార్తాపత్రికలు అంటారు. వాక్, భావ, ప్రకటన స్వేచ్ఛలను వ్యక్తికి ప్రాథమిక హక్కులుగా పెక్కు రాజ్యాంగాలు గుర్తించినవి. వ్యక్తి వికాసానికి ఇవి మౌలిక సాధనాలను లాస్కీ అన్నారు. వాక్, భావ, ప్రకటన స్వేచ్ఛలు పత్రికా స్వాతంత్రంగా ఆచరణలో రూపొంది ప్రజలను జాగృతం చేస్తాయి. స్వేచ్ఛాయుతమైన పత్రికలు ప్రభుత్వ లోటుపాట్లను బహిర్గతం చేసి ప్రజల ముందు ఉంచుతాయి. దీనివలన ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో ప్రజలకు తెలుస్తుంది. నలుదిశలా నిత్యము జరిగే అనేక సంఘటనలు తెల్లవారేసరికి అక్షర రూపంలో వ్యాఖ్య చిత్రాలతో సహా ప్రజలకు నివేదించడంలో వార్తాపత్రికలు చైతన్యవంతమైన పాత్ర వహిస్తాయి. పైగా చౌక ధరలకే ఇవి ఇంటి ముంగట అందుబాటులో ఉండడం వల్ల విశేషమైన ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో పత్రికలు నిర్వహిస్తున్న పాత్ర అద్భుతమైనది. పత్రికలలో ప్రచురించబడే సంపాదకీయాలు, వార్తావాక్యాలు, పాఠకుల ఉత్తరాలు, కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు, వ్యాసాలు, రాజకీయ ప్రకటనలు మొదలైనవన్నీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయి. పత్రికా ప్రచురణ రంగంలోనూ, ముద్రణా రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులు రావడం వలన నిరక్షరాస్యులను సైతం విద్యావంతులుగా మలిచి వార్తలను చదివే విధంగా ప్రతి పత్రికాధిపతులు తమ పత్రికలను తీర్చిదిద్దుతున్నారు. రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ చైతన్యాన్ని ప్రవృద్ధి చేసే పట్టుకొమ్మలు. ప్రజలను రాజకీయంగా ఉత్తేజితులను చేసి తమ విధానాల వైపు త్రిప్పుకోవడానికి అవి చేపట్టే బహుముఖ కార్యక్రమాలన్నీ ప్రజల పాలిట రాజకీయ విద్యా సాధనాలుగా దోహదం చేస్తాయి. ప్రజలకు జాతీయ, ప్రాంతీయ, స్థానిక సమస్యపై చక్కని అవగాహనను కలిగిస్తాయి. ప్రజలతో ముఖాముఖి సంబంధాలను ఏర్పరచుకుని తమ ఉపన్యాసాల ద్వారా, కరపత్రాలను, పుస్తకాలను, ప్రచార ప్రచురణలను వెలువరించడం ద్వారా ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. రాజకీయాధికారాన్ని చేజిక్కించుకోవాలని తమ ప్రయత్నంలో రాజకీయ పార్టీలు ఎంతో విలువైన సమాచారాన్ని ప్రజలకు అందించి దృఢంగా ప్రతిస్పందించేటట్లు చేస్తాయి. ప్రభుత్వం చేసే పొరపాట్లను ప్రతిధ్వనించడంలోనూ రాజకీయ పార్టీలు, సంస్థలు మంచి పాత్రను నిర్వర్తిస్తాయి. వీటితో పాటుగా ప్రభావ వర్గాలు, ప్రెజర్ గ్రూప్స్, వృత్తి సంఘాలు నేరుగా ఎన్నికలలో పోటీ చేసినా చేయకపోయినా రాజకీయ పార్టీలకు చాలా వరకు తమ మద్దతునిచ్చి ఎన్నికల అనంతరం తమ కోరికల సాధనకు ఆయా పార్టీల సహాయ సహకారాలు స్వీకరిస్తుంటాయి. అలాగే సాంఘిక, ధార్మిక సంఘాలు కూడా వాటి పరిధులలో, వాటి ప్రత్యేక ప్రచార పద్ధతిలో ప్రజలను ప్రభావితం చేస్తుంటాయి. తద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి ప్రతిబింబించేటట్లు కృషి చేస్తాయి. సాంఘిక, ధార్మిక, మత ప్రచారంలో తత్సంబంధిత సంఘాల కృషి స్వల్పమేమీ కాదు. వీటితో పాటు పౌర హక్కుల సంఘాలు, వినియోగదారుల సంస్థలు కూడా ఇటీవల కాలంలో గణనీయంగా కృషి చేస్తూ ప్రజలను చైతన్యమూర్తులుగా తీర్చిదిద్దుతున్నాయి. విద్యాలయాలలో సైతం లభించని సాంఘిక, రాజకీయ విద్యా చైతన్యాలు ఈ సంస్థల వలన ప్రజానీకానికి లభిస్తున్నాయి. ప్రజలు తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడి చేయగలుగుతున్నారంటే ఈ సంస్థల కృషి ఫలితమే. లోవెల్ మాటల్లో రాజకీయ పార్టీలు ముఖ్య ధర్మము, వాటి మనుగడకు వాస్తవమైన హేతువు ప్రజాభిప్రాయాన్ని వెలుగులోకి తీసుకువచ్చి ప్రజల తీర్పు కోసం వివిధ సమస్యలను సరైన రీతిలో ప్రజలకు నివేదించడమే. బహిరంగ వేదికలు.
ఆధునిక ప్రజాస్వామ్యాలు తమ ప్రజలకు వాక్సభ స్వాతంత్రాలను ప్రాథమిక హక్కులుగా గుర్తిస్తున్నాయి. రాజకీయ పార్టీలు కానీ లేక ఇతర సంస్థలు కానీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఆయా సంఘాల నాయకుల ఉపన్యాసాల ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తారు. ప్రత్యక్షంగా ఉపన్యాసాలను విన్న ప్రజలు తాము వినిన సమాచారాన్ని మరొకరితో పంచుకోవడం కూడా జరుగుతుంది. అద్భుతమైన వక్తృత్వ నైపుణ్యంతో నాయకులు చేసే ప్రసంగాలు ప్రజల మనసులో దృఢంగా నాటుకుంటాయి. ఇవి ప్రజలను తమ సమస్యల గురించి ఆలోచింపజేసి తగిన సమయంలో సమర్థంగా ప్రజల ద్వారా ప్రతిధ్వనింపజేస్తాయి. ఇటీవల కాలంలో క్యాసెట్లు, టేప్ రికార్డులు వంటి సాధనాలు ఏర్పడడంతో ప్రజాభిప్రాయ రూపకల్పన బహిరంగ ఉపన్యాసాల పాత్ర ఎక్కువైంది. విద్యా సంస్థలు కుటుంబమే ప్రథమ పౌరసత్వ బోధనాలయము అంటారు. అనగా చిన్నప్పటి నుండి పౌర సమస్యల అవగాహనకు కుటుంబం శ్రీకారం చుట్టగా వ్యక్తి పెరిగే కొద్దీ క్రమానుగత శ్రేణిలో ఉన్న విద్యా సంస్థలు వ్యక్తిని తగు రీతిగా చైతన్యపరుస్తాయి. విద్యా సంస్థలలో బోధించే సాధారణ విద్య వ్యక్తికి సమకాలిక సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను గురించి చక్కని అవగాహన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. కాగా ఉన్నత విద్యాలయాలలో బోధనా ప్రక్రియ ఉపన్యాస పద్ధతిలో జరుగుతూ ఉండటం వలన సందర్భోచితంగా అనేక సంఘాలు, రాజకీయ విషయాలు కూడా ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. తత్ఫలితంగా విద్యార్థులు నిర్దిష్టమైన ప్రజా విషయాలకు సంబంధించి అభిప్రాయాలు ఏర్పరచుకోవడం, వెల్లడి చేయడం అందరికీ తెలిసినదే. శాసనసభలలో నిత్యము జరిగే చర్చలు, వాదోపవాదాలు వార్తాపత్రికల ద్వారా, రేడియో, టెలివిజన్ ద్వారాను ప్రజలకు తెలుస్తూ ఉంటాయి. వివిధ రాజకీయ పార్టీల సభ్యులు శాసనసభల్లో చేసే ప్రసంగాలు ప్రజలకు ప్రచార సాధనాల ద్వారా చేరుతాయి. ఉత్తేజకరం, ఆలోచనదాయకం అయిన శాసనసభ్యుల ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుని వారిపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల ప్రజలు విభిన్న విషయాలపై నిర్దిష్టమైన అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ఇటీవల కాలంలో శాసనసభ కార్యక్రమాలను దూరదర్శన్లో కూడా ప్రసారం చేస్తున్నారు. తత్ఫలితంగా ప్రజాభిప్రాయం నిర్మాణాత్మకంగా రూపొంది వివిధ రూపాలలో ప్రకటించబడుతుంది. శాసనసభలు ఎక్కువ సందర్భాల్లో ప్రజాభిప్రాయం రూపొందించడం కంటే ప్రతిధ్వనించడంలోనే విశిష్టమైన పాత్ర వహిస్తున్నాయి. రేడియో, దూరదర్శన్. రేడియో శ్రవణ సాధనకంగా, దూరదర్శన్ టెలివిజన్ దృశ్య శ్రవణం సాధనం. అనంతమైన సమాచారాన్ని, సన్నివేశాలను, సంఘటనలను ప్రజల ముందు సాక్షాత్కరింపజేయడంతో రేడియో మరియు టెలివిజన్ పాత్ర అద్భుతమైనది. చదువుకున్న వారిని, సామాన్యులను, నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేయగల ఆధునిక ప్రచార సాధనాలు ఇవి. ఈనాడు ఈ సాధనాలు కేవలం సమాచార ప్రచార వినోదాత్మక సాధనాలు మాత్రమే కాకుండా విద్యా వ్యాప్తికి, పౌర విద్యా ప్రబోధానికి కూడా ఎనలేని సేవలను అందిస్తున్నాయి. శ్రవణ సాధనమైన రేడియోకు విశ్వసనీయతను కలిగించే అవకాశం తక్కువ. కాగా దూరదర్శన్ జరిగిన సంఘటనల సమాచారం రూపొందించి ప్రజలకు తమ ప్రసారాల ద్వారా ప్రత్యక్ష అనుభూతిని కలిగిస్తుంది. వీటి ద్వారా ప్రసారమయ్యే ధారావాహికలు, సీరియల్స్, డాక్యుమెంటరీలు, వివిధ సంఘటనల నివేదికలు ప్రజలను ఆలోచింపచేసి అభిప్రాయ కల్పనకు దోహదం చేస్తాయి. వివిధ విషయాలపై ఈ ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా రేడియో, దూరదర్శన్ తమ కార్యక్రమంలో అంతర్భాగంగా ప్రచారం చేస్తుంటాయి. దీని ప్రభావం వల్ల ప్రజాభిప్రాయ రూపకల్పన, ప్రజా ప్రతిస్పందన, ప్రజాభిప్రాయం ప్రకటనలు వేగవంతం అవుతున్నాయి. అంతేకాదు ఎన్నికల సమయాలలో దేశం 4 చెరుగులను ఒకే చోటకు చేర్చి వేలాది మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తులను సాంకేతిక పరికరాల సహాయంతో ఒక వేదికపైకి తెచ్చి వారి మధ్య చర్చలను నిర్వహించి అదే క్షణాన ప్రజలకు దర్శింపచేయడంలో దూరదర్శన్ ప్రసార సాధనంగా కొత్త పుంతలను తొక్కుతుంది. వీటి ప్రభావం వలన ప్రజాభిప్రాయం బాధ్యతాయుతంగాను, విశ్వసనీయంగాను రూపొందడమే కాక విలక్షణంగా వ్యక్తం కావడానికి దోహదమవుతున్నది. పైన పేర్కొన్న ప్రజాభిప్రాయ ప్రకటన సాధనాలు మాత్రమే కాక పుస్తకాలు, కరపత్రాలు, పాంప్లెట్స్, నాటకాలు, కచేరీలు, నివేదికలు వంటివి ఎన్నో ప్రజాభిప్రాయ రూపకల్పనలోను, ప్రకటన విధానంలోనూ సాధనాలుగా ఉపకరిస్తాయి. ఈనాటి ప్రభుత్వ సాధనాలైన రేడియో, దూరదర్శన్లు, ప్రచార మాధ్యమాలైన మాస్ మీడియా, సినిమాలు, తదితర ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్ అనేక విధాలుగా ఆబాల గోపాలాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రచార సాధనాలు సమీక్ష. బ్రైస్ మహాశయుడు అన్నట్లు సామాన్య ప్రజానికానికి రాజకీయాల పట్ల ఏమంత ఆసక్తి ఉండదు కనుక వారిని ఆకర్షించి ఉత్తేజపరచడానికి కొన్ని ప్రచార సాధనాలు అవసరమవుతాయి. వినోదం ద్వారా విజ్ఞానం అనే నినాదానికి తగినట్లుగా ఈ ప్రచార సాధనాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాయి. వార్తాపత్రికలు, సినిమాలు వంటి సాధనాలు విద్యా, విజ్ఞాన, వినోదదాయకాలుగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రజాభిప్రాయ కల్పనకు, ప్రజాస్వామ్య రక్షణకు పత్రికలు సాధనాలు అయితే ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనల మేరకే అవి పనిచేయాల్సి వస్తే వాటి వలన చేకూరే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. అందువలన వ్యాపారస్తుల చేతిలో కానీ, ప్రభుత్వం యొక్క చెప్పు చేతుల్లో కానీ వార్తాపత్రికలు నడిచినంతకాలం వాటి ప్రయోజనం శూన్యమే అవుతుంది. అలాగే ప్రభుత్వం యాజమాన్యంలో నడిచే రేడియో, దూరదర్శన్లు ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార సాధనాలుగా పనిచేయగలవే కానీ ప్రజా ప్రయోజనాలకి తమ వంతు కృషిని సల్పలేవు. స్వావలంబన ప్రతిపాదికగా ఇవి పనిచేయవలసి వస్తే
వాణిజ్య రాజకీయ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయానికి అర్రులు చాచవలసి వస్తుంది. దీనివలన ప్రజా ప్రయోజనం సిద్ధించదు. రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా భావిస్తాం. రాజకీయ అధికారాన్ని ఏ విధంగానైనా చేజెక్కించుకోవాలని తహతహలాడే పార్టీలు నిజానికి ప్రజాభిప్రాయ వక్రీకరించే రీతిలో పనిచేస్తాయి. నీతి నిజాయితీకి కట్టుబడిన పార్టీలు ఆర్థిక దుర్బలత వలన ఆకర్షణీయంగా ప్రజలను ఆకట్టుకొనలేక అరణ్య రోదనం వలె మనుగడ సాగిస్తుంటాయి. పాలక పక్షానికి అండదండలు, హంగులు ఉంటాయి. పైగా ప్రభుత్వాధీనంలో ఉండే ప్రసార సాధనాల పరోక్ష సహకారం అందుతుంది. ఈనాడు జరుగుతున్నది అదే. ఈ పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ రూపకల్పన ఏ మేరకు విశ్వసనీయమో ఊహించుకొనవచ్చు. ప్రజాభిప్రాయాన్ని సేకరించడంలో ఇటీవల కాలంలో గొప్ప మార్పులు వచ్చాయి. సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్తలు, రాజనీతి శాస్త్రవేత్తల సంయుక్త కృషి ఫలితంగా నమూనా అభిప్రాయ సేకరణ, ఓపెనింగ్ శాంప్లింగ్, కోటా శాంప్లింగ్, ప్రాంతీయ నమూనా ఏరియా శాంప్లింగ్, ఊహాత్మక నమూనా ప్రాబబిలిటీ శాంప్లింగ్, నమూనా పోలింగ్ శాంపిల్ పోలింగ్, ఓటింగ్ ప్రవర్తన సరళి అధ్యయనాలు, ఓటింగ్ బిహేవియర్ స్టడీస్ వంటి నూతన పరిశోధనాత్మక ప్రయోగాల సహాయంతో ప్రజాభిప్రాయాన్ని వీలైనంత నిర్దిష్టంగా మాపనము, మెజర్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రవర్తనా శాస్త్రాల పరిశోధనలు, బిహేవియరల్ సైన్సెస్, ప్రజాభిప్రాయం, ప్రసార సాధనాల రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. థ్యాంక్ యూ.